వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కరాటే ప్రభాకర్ జనసేన పార్టీలో చేరినట్లు ప్రకటించారు. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తగిన గుర్తింపు లభించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచినా కార్యకర్తలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కారణంగానే జనసేనలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. రావాలని ఘోరమైన పరిస్థితులు ఆల్రెడీ మీకు చాలా తెలుసు. నాకు ఎలాంటి పరిస్థితులు ఒక్కొక్క టైంలో నేను 3 గంటల రాత్రి 2 గంటల రాత్రి నన్ను లేపి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి హెడ్ క్వార్టర్లో ఉంచడము, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంచడము, ఇంకా అనేక రకాల నా పైన దాడి చేయడము, ఎన్నో రకాల చేసినా కూడా నీకు అన్ని రకాల మేము ఉంటాము, నువ్వు ఎంతో యాక్టివ్గా పనిచేసినావు నాకు తెలుసు, నీకు బుగ్గ కార్డు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తామని మాయమాట చెప్పి మా ఇంటి పైన వాళ్ళ కూతుళ్ళ మీద ప్రామిస్ చేస్తే నేను కొద్దిగా అయినా దేవుని దేవల్ల పార్టీ వచ్చింది. కానీ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. వచ్చినాక కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎంతోమంది కార్యకర్తలు ఇగ వస్తుందో అగ వస్తుందో అనో ఆశతోని ఉన్నారు. దానికి తోడుగా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 3 ముక్కల 3 పార్టీలు అయిపోయినాయి. ఇక్కడ ఆడ 3 లీడర్లు అయిపోయింది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఏంటంటే అక్కడ వర్గము కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే ఒక జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తే కనీసము ఆయనతో కలవకుండా ఎవరికి వారే ఏమీ లెక్క మినిస్టర్ జాగ్ల మినిస్టర్ మిగతా వాళ్ళు ఉన్నారు. రేపు మొన్నటికి మొన్న పదవిలో వస్తే ఏం చేసుకున్నారు? నీకు 5, నీకో 3, నీకో 2 సినిమా టికెట్ లాగా పంచుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకు